హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు సింధు స్పేస్. నేను సింధు మాట్లాడుతున్నానండి. మా ఫ్యామిలీ యూఎస్‌లో కొలరాడో అనే స్టేట్‌లో ఉంటామండి. నియర్లీ 10 ఇయర్స్ నుంచి ఇక్కడే ఉంటున్నాం. నేను ఇక్కడ మా లైఫ్ స్టైల్‌కి సంబంధించి వ్లాగ్స్ చేద్దామని అనుకుంటున్నాను. ఒక చేంజ్ కోసమైతే నేను అవతార్ అండ్ కార్టూన్ ఫేసెస్ యూజ్ చేసి వీడియోస్ పెడదాం అనుకుంటున్నాను. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే కైండ్లీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. పిల్లలకి సమ్మర్ హాలిడేస్ అవడంతో మేము రిలాక్స్‌గానే లేచామండి. మా హస్బెండ్ అయితే ఆఫీస్‌కి వెళ్ళిపోయారు. తనకి లంచ్‌కి ఓన్లీ సలాడ్, కొన్ని బీన్స్‌తో తినడం అలవాటు. ఉదయం లేవగానే నాకు ఏదైనా సమ్ హెర్బల్ టీ తాగే అలవాటు ఉందండి. మా దగ్గర మింట్ చెట్టు ఉంది. దాని లీవ్స్ తీసి కొంచెం టర్మరిక్, పెప్పర్, హనీ వేసి టీ అయితే చేసుకున్నాను. నేను అదే టీ కిడ్స్‌కి కూడా ఇచ్చేస్తాను. వాళ్ళు దాన్ని చాలా ఇష్టంగానే తాగుతారు. ఇంకా ఈరోజైతే నేను ఇంట్లో పిల్లలతో ఎలా టైం స్పెండ్ చేశానో మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. నేనైతే కరెంట్‌గా హౌస్ వైఫ్‌ని. జాబ్ ఏం చేయట్లేదు. మధ్యలో కొన్ని చిన్న జాబ్స్ ఏవో చేశాను కానీ, కిడ్స్‌తో ఇంట్లో లేట్‌గా వచ్చి చాలా ప్రాబ్లమ్ అయింది నాకు. ఇంటికి వచ్చేపాటికి 6:30 అయిపోయేదండి. ఇంకా అప్పుడు ఫాస్ట్‌గా డిన్నర్ చేసి, మళ్ళీ నెక్స్ట్ డే లంచ్ అది ప్లాన్ చేసి, నాకు బయట ఫుడ్ పిల్లలకి పెట్టడం, స్కూల్లో ఫుడ్ పెట్టడం అది ఇష్టం ఉండదు. పిజ్జాలు అవి. అందుకని నేనే లంచ్ చేసి పంపించాల్సి వచ్చేది. దానివల్ల చాలా హెక్టిక్‌గా అనిపించేది నాకు. ఇంకా అందుకనే అవసరమా ఇదంతా అనిపించి, ఇంకా నేనైతే జాబ్ రిజైన్ చేసి ఇంట్లోనే ఉందామని డిసైడ్ అయ్యాను. ఇంకా బ్రేక్‌ఫాస్ట్‌కి అయితే నేను పోహా, ఉప్మా చేస్తున్నానండి. మా కిడ్స్‌కి ఇది చాలా బాగా నచ్చుతుంది. ఎందుకో వాళ్ళకి అది డ్రైగా ఉండడం, పీనట్స్ అవన్నీ వేయడం, కొంచెం క్రంచీగా ఉండడం వాళ్ళకి నచ్చుతుంది ఇది ఎందుకో. కొంచెం యోగర్ట్‌తో అయితే నేను ఇంకా వాళ్ళకి అది బ్రేక్‌ఫాస్ట్ కింద పెట్టేశాను. తర్వాత నేను ఇంకో యూట్యూబ్ ఛానల్ స్టోరీస్ అన్వెయిలింగ్ తెలుగు అని ఒకటి రన్ చేస్తున్నానండి. దానికోసం నేను ఎడిటింగ్ చేస్తున్నాను. అందులో పారాసైకాలజీ వీడియోస్ అప్లోడ్ చేస్తాను. కొంతసేపు అయిన తర్వాత ఇంకా ఇండియన్ స్టోర్ నుంచి అయితే తెచ్చుకున్న జామకాయ ఉన్నది. దాన్ని కట్ చేసి పిల్లలకి ఇచ్చాను. నాకైతే బుక్ రీడింగ్ హ్యాబిట్ ఉందండి. నేను రోజు ఖచ్చితంగా ఏదో బుక్ ఎంతో కొంతసేపు కనీసం హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ అయినా నేను చదువుతాను. నేనైతే సైకాలజీ గ్రాడ్యుయేట్ అవ్వడం వల్ల ఏ బుక్ అయినా కొంచెం సైకాలజీ రిలేటెడ్ టాపిక్ బుక్సే చదువుతాను ఎక్కువ. రీసెంట్‌గా అయితే నాకు ఈ బుక్ 20 కేసెస్ సజెస్టివ్ ఆఫ్ రీఇన్‌కార్నేషన్ అని ఇయాన్ స్టీవెన్సన్ గారిది. ఈ బుక్ చాలా చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది నాకు. ఈ బుక్ రీఇన్‌కార్నేషన్‌కి సంబంధించి నేను చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మమ్మ చెప్తూ ఉండేది. మనం మనకి జన్మ ఒక్కటే కాదు. మనం మళ్ళీ ఈ జన్మలో కరెక్ట్‌గా లేకపోతే నెక్స్ట్ జన్మలో మనకి మంచి లైఫ్ ఉండదు. మంచిగా ఉండాలి అంతా అని చెప్తూ ఉండేది. చిన్నప్పుడు అయితే చాలా ఇంట్రెస్టింగ్‌గా వినేదాన్ని. కానీ కొంచెం పెద్దయ్యాక ఏంటి ఇదంతా నిజమా? అలాగే చెప్తారులే అనుకునేదాన్ని. కానీ ఈ బుక్ చూడంగానే నా యాటిట్యూడ్ మొత్తం మారిపోయిందండి. ఎందుకంటే ఇందులో ఈయన ఒక 20 స్ట్రాంగ్ కేసెస్, రియల్‌గా జరిగిన కేసెస్ రికార్డ్ చేశారు. ఒక్కొక్క కేసు చాలా సర్ప్రైజింగ్‌గా అనిపించిందండి చదువుతుంటే. సో, అందుకనే బుక్ చదువుతున్నాను నేను. ఐయామ్ షూర్ ఈ బుక్ తెలుగులో కూడా ఉంటుంది.
మీకెవరికన్నా ఇలా ఈ బుక్ గనక ఇంట్రెస్ట్ అనిపిస్తే కామెంట్ సెక్షన్‌లో అడగండి. నేను దాని దీని అమెజాన్ లింక్ అయితే షేర్ చేస్తాను మీతో. ఇంకా కిడ్స్ అయితే జానీ పాప్స్ అని ఒక ఫ్రూట్ ఐస్ క్రీమ్. ఇది మేము కాస్కో నుంచి తీసుకున్నామండి. అది తింటున్నారు. ఇంకా లంచ్‌కి అయితే నేను దొండకాయలున్నాయి కొన్ని ఇండియన్ స్టోర్ నుంచి తెచ్చినవి. అది స్టిర్ ఫ్రై లాగా చేద్దామని అనుకుంటున్నాను. ఆహ్, కట్టెతో అయితే ఈజీగా కట్ అయిపోతుందండి. ఎస్పెషల్లీ దొండకాయలు, క్యారెట్, పొటాటో, ఆనియన్స్ ఇలాంటివి కట్టెతో అయితే చాలా ఈజీగా అయిపోతదండి. అంటే నేను ప్రతిదానికి వాడను. బట్ ఈరోజు దొండకాయలు ఇది చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి వాడుతున్నాను. పిల్లలు కూడా నాకు హెల్ప్ చేశారండి. వాళ్ళకి చాలా ఫన్ అనిపిస్తది ఈ కట్టెతో చేయడం. కాకపోతే కొంచెం దగ్గరుండాలిలెండి. కుకింగ్‌కయితే నేను అవకాడో ఆయిల్ వాడతానండి. ఇది నేను కాస్కోలో తీసుకున్నాను. నాకిది కొంచెం బెటర్‌గా అనిపిస్తుంది. వాల్యూ గానీ ఏదన్నా కొంచెం బాగున్నట్టు అనిపిస్తుంది. ఇంకా నేనైతే కుకింగ్‌కి ఎస్పెషల్లీ స్టిర్ ఫ్రైస్ అలాంటి వాటిలకి టమాటో వేయకుండా ఉన్న వాటిలకి ఐరన్ కడాయి వాడతాను నేను. కొంచెం ఆయిలే వేస్తాను. నేనైతే సింపుల్‌గా ఫాస్ట్‌గా ఎలా కుకింగ్ అవుతదో ఆ టెక్నిక్స్ యూజ్ చేస్తానండి. ఎక్కువసేపు నాకు కిచెన్‌లో టైం స్పెండ్ చేయడం అంత పెద్ద గ్రేట్ కుక్‌ని కాదు నేను. కాబట్టి సింపుల్‌గా, ఈజీగా ఎలా అయిపోతాయో అలాంటి రెసిపీసే నేను చేసేస్తాను. ఇంకా ఫ్రై చేసినప్పుడు నేను ఆయిల్ ఎక్కువ యూజ్ చేయకుండా ఉండడానికి కొంచెం ఆహ్, వాటర్ ఏస్తాను. సో, ఆ వాటర్‌లో స్టీమ్‌కి ఈ దొండకాయలు ఆల్మోస్ట్ కుక్ అయిపోతాయి. అలాగే అయిపోయిన వాటర్‌తో ఫ్రై అవుతాయి. సో, అదేంటంటే పూర్తిగా ఫ్రైలాగా రాదు. అలాగని చెప్పి మనకి టేస్టీగానే ఉంటదండి. ఆహ్, ఆహ్, నువ్వులు కొంచెం ఫ్రై చేసి ఒక గ్లాస్ జార్‌లో అయితే పెట్టుకుంటానిప్పుడు. అవి కర్రీస్‌లో అది లాస్ట్‌లో యాడ్ చేయడం వల్ల టేస్ట్ చాలా బావుంటదండి. అంతేకాకుండా నువ్వుల్లో మీకు తెలిసే ఉంటది కాల్షియం అండ్ చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. బోన్ హెల్త్‌కి చాలా మంచిది అని అంటారు కదా! అందుకని నేను ఆల్మోస్ట్ ఇలాంటి స్టిర్ ఫ్రై రెసిపీస్ ఏం చేసినా సమ్‌టైమ్స్ డీప్ ఫ్రై కూడా చేస్తాను. ఆ రెసిపీస్‌లో నువ్వులు పౌడర్ వేస్తాను. చాలా టేస్టీగా ఉంటది. మీరు గూడా ట్రై చేసి చూడండి. ఇంకా ఫుడ్ విషయానికొస్తే మేమైతే పెద్దగా డైట్ చేయం కానీ కార్బ్స్ అయితే కొంచెం కంట్రోల్‌లో పెట్టుకొని తిందామని అనుకుంటాం. పిల్లలకైతే ఎలాంటి రెస్ట్రిక్షన్ చెయ్యము. ఆహ్, కానీ ఏజ్ పెరుగుతున్న కొలది డయాబెటిస్ అలాంటివి వచ్చే రిస్క్ ఉంటది కాబట్టి అవి తగ్గించడానికి ట్రై చేస్తాము. ఇప్పుడు ఆల్రెడీ 30స్‌లో ఉన్నాం కదా! అందుకని కొంచెం కేర్‌ఫుల్‌గానే తింటాము. తర్వాత నేను రైస్‌ని వండినప్పుడు నేనైతే ఎప్పుడూ రైస్ కుక్కర్‌లోనే వండుతాను. ఆహ్, ఎక్కువ వాటర్ వేసి రైస్ ఉడికించి వాటర్‌ని డ్రైన్ చేసేస్తానండి. అలా చేయడం వల్ల ఏంటంటే రైస్‌లో ఉన్న స్టార్చ్ చాలా వరకు పోతుంది. మీరు అలా చేసి కనుక తిన్నారంటే మీకు బ్లడ్ షుగర్ చాలా వరకు కంట్రోల్‌లో ఉంటదండి. నేనింకా ఆ ప్రాసెస్సే డైలీ ఫాలో అవుతాను. రైస్ డ్రైగా అవుతది. ప్లస్ స్టార్చ్ అంతా పోతది కదా! సో, దానివల్ల మనకి గ్లూకోజ్ లోడ్ బాడీలో ఎక్కువ పడదు. ఆ డిఫరెన్స్ అయితే నేను అబ్జర్వ్ చేశానండి. ఎప్పుడైనా సరే రైస్ కొంచెం వెజిటబుల్స్ ఎక్కువ తినాలంటారు. ఆహ్, రైస్ కొంచెం ప్లేట్‌లో పెట్టుకొని వెజిటబుల్స్, సలాడ్, ప్రోటీన్ ఆహ్, ఇలాంటివి పెట్టుకొని ఫైనల్‌గా కర్డ్ గూడా అది ప్రోబయోటిక్ అంటారు కదా! అది స్టమక్‌కి, గట్ హెల్త్‌కి మంచిదంటారు కదా! అందుకని కర్డ్ గూడా కొంచెం లాస్ట్‌లో తింటే చాలా మంచిదంటారు.
ఇంకా ఈవినింగ్ అయింది. సడన్‌గా వర్షం వచ్చేసిందండి. మొక్కలవి బయట పెట్టాను నేను ఎండకి. అవేమో తడిచిపోయాయి. సో, లోపలికి తీసుకొచ్చేసాను. ఈలోగా మా హస్బెండ్ అయితే ఆఫీస్ నుంచి వచ్చేసారు. ఇద్దరం కలిసి కొంచెం టీ చేసుకొని తాగాము. మసాలా చాయ్. ఆహ్, ఇంకా నేను థ్రెడ్‌మిల్ మీద వాక్ చేస్తున్నాను. నేను అట్‌లీస్ట్ డైలీ ఒక 45 మినిట్స్ టు 1 అవర్ వాక్ చేస్తాను. బయట వెదర్ బాగుంటే బయట చేస్తాను. మాకు ఇక్కడ కొలరెడోలో 6 మంత్స్‌కి పైగానే చల్లగా ఉంటుంది. అంత మరీ చల్లగా ఉంటే నేను బయటికి వెళ్ళలేక థ్రెడ్‌మిల్ మీదే ఎక్కువ చేస్తూ ఉంటాను. సో, ఇది సమ్మర్ కాబట్టి అప్పుడప్పుడు బయటికెళ్తున్నాం. ఇంకా మా పాప అయితే ఏదో క్రాఫ్ట్ చేసుకుంటున్నదండి. యూజువల్‌గా యూట్యూబ్ వీడియోస్ చూసి ఏదైనా క్రాఫ్ట్ గానీ, డ్రాయింగ్ గానీ ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటది. ఆహ్, ఇంకా స్క్రీన్ విషయానికొస్తే ఫోన్ అందరి ఇంట్లో ఉన్నట్టే మా పిల్లలు ఫోన్ పట్టుకుంటారు. కానీ నేను ఒక 15, 20 మినిట్స్ కంటే ఎక్కువ చూడనివ్వను. తర్వాత గ్యాప్ ఇచ్చి మళ్ళీ 2, 3 గంటలకొకసారి అలా మళ్ళీ ఓ 15 మినిట్స్ అలా బ్రేకుల్లో చూడమని చెప్తూ ఉంటాను. ఇంకా ఇండియన్ స్టోర్ నుంచి కొన్ని శనక్కాయలైతే తీసుకున్నామండి. అవి కుక్కర్‌లో పెట్టాము. ప్రెషర్ కుక్కర్‌లో పెట్టి తిన్నాము అవి. ఆహ్, 6:30 అరౌండ్ అవుతుంది టైము. ఇంకా అదే నాకు మా హస్బెండ్‌కి డిన్నరు. పిల్లలకైతే మేబీ ఇంకొక 1 అవర్ అయిన తర్వాత ఏదన్నా చేస్తాను. ఆహ్, నేనైతే డిన్నర్ ఎర్లీగానే చేసేస్తానండి. మాక్సిమం 6:30, 7 లోపు ఫినిష్ చేసేస్తాను. నియర్లీ 14 అవర్స్ వరకు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేస్తాను నేను. ఆహ్, ఎర్లీ డిన్నర్ చేయడం వల్ల నాకు కొంచెం లైట్‌గా అనిపిస్తుంది. ఆహ్, అది హెల్త్‌కి కూడా చాలా బాగా ఇంప్రూవ్ అయింది నాకు ఎర్లీ డిన్నర్ చేసిన దగ్గర నుంచి. సో, మీరు కూడా చాలామంది ట్రై చేస్తూ ఉన్నారేమో. ట్రై చేసి చూడండి. మీకు చాలా లైట్‌గా అనిపిస్తుంది. బాగా నిద్ర పడుతుంది. అంతేకాకుండా హెల్త్ కూడా కొంచెం ఇంప్రూవ్ అవుతుందండి. ఎస్పెషల్లీ బ్లడ్ షుగర్ లెవెల్స్ అవి కూడా ఇంప్రూవ్ అవుతాయి ఎర్లీ డిన్నర్ చేసి. ఒక 14-15 అవర్స్ వరకు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఉంటే. సో, ఇంకా నైట్ ఇంకా అమెజాన్ పార్సెల్ వచ్చిందండి. ఆహ్, నేను కొన్ని హెర్బల్ టీస్ ఆర్డర్ చేశాను. అదే మా బాబు ఓపెన్ చేస్తున్నాడు. సేజ్ టీ, క్యామోమిల్ అండ్ లెమన్ గ్రాస్. మార్నింగ్ టైంలో టీ తాగుదామని నేను ఆర్డర్ చేశాను. ఆహ్, సో, అదే మా బాబు ఓపెన్ చేస్తున్నాడు. ఇంకా మేము తొందరగానే పడుకుని పోతామండి. 9:30 కల్లా పిల్లలు పడుకుని పోతారు. ఆహ్, నేను సెలవులున్నా లేకపోయినా సరే లైట్స్ కొంచెం డిమ్ చేసేస్తాను. ఇంకా ఏది ఫోన్‌లో ఏవి వాచ్ చేయనివ్వను. సో, దానివల్ల ఏంటంటే వాళ్ళకి తొందరగానే నిద్రొచ్చేస్తది. బాగా సౌండ్ స్లీప్ ఉంటదండి వాళ్ళకి. నియర్లీ 11-12 అవర్స్ పడుకుంటారు వాళ్ళు మార్నింగ్ వరకు. సో, పెరుగుతున్న పిల్లలకి మంచి స్లీప్ చాలా అవసరం అంటారు కదా! సో, అందుకని నేను అలా చేస్తాననమాట. సో, ఇంతేనండి ఈరోజు మా వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు గనక మా వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్.